నడిపించిన సహోదరుడు సామ్యాల్ గారికి ఉదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాం. అలాగే దయచేసి అందరూ కూర్చున్నట్లయితే అయ్యగారు ముచ్చింజేడి అయ్యగారు వాక్యాన్ని అందించబోతుండగా ముందుగా మన మధ్యలో ఉన్న పెద్దలు కొర్నేలు పాస్టర్ గారు కొంచెంసేపు మా దేవుని వాక్యాలు మనతో పంచుకుంటారు. దేవునికి స్తోత్రం. వెంకటాద్రిపేట నుంచి వచ్చిన ప్రజలకి మొదటగా వందనాలు తెలియపరచాలి. ఎందుకంటే పగలల్లా మీరు చాకరీ చేస్తారు, మాకు తెలుసు. కొంచెం ఆలస్యంగా అవుద్ది, అయినను దేవుని పని జరిగిస్తున్నటువంటి మీ అందరికీ సహకరిస్తున్న వారికి వందనాలు. దీన్ని ప్రత్యక్షంగా దేవసాయం గారు వారి టీం వారికి కూడా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా ఆర్కెస్ట్రా వారు అశోక్ గారు మాకు సుపరిచితులు. ఈ స్టేజీకి రాగలిగినటువంటి శక్తి కలిగిన వారు కాదు, కానీ దేవుని మీద ప్రేమ చేత వారు వచ్చేటువంటి పనిని బట్టి వందనాలు. తపలిస్ట్ గారు ఇటీవల బాగుండలేదని తెలియపరిచారు, మంచిది. మా పిల్లలు కూడా వచ్చారు చక్కగా. మరి కీబోర్డు వస్తున్నటువంటి దైవ ప్రజలకి ఈ సమయంలో మన ప్రియులు దైవజనులు పరమముచ్చింజయ్య గారు వారి కుమారులతో మన మధ్య రావడం చాలా సంతోషకరం. వారి దమ్మూలమైన సాక్ష్యం. వారు మంగళగిరిలో సేవ చేస్తున్నారు, విజయవాడలో సేవ. రెండోదిగా అమూలమైన సాక్ష్యం అందిస్తున్నారు, వర్తమానం ఇచ్చేవారు. బైబిల్ స్కూల్లో ఒక మాస్టర్ గారు, వారి కుమారుడు కూడా ఇప్పుడు పాడిన వారు స్టూడెంట్. వారు చేయటమే కాదు కానీ వారి కుమారులు కూడా సేవ చేయాలని అభిలాష కలిగిన వారి ఉండి సేవ చేయిస్తున్నారు. ప్రియులరా, మీరు ఇళ్ళ కాడు ఉండి వింటున్నారు, నేను సంతోషిస్తూ ఉన్నాను. ఎందుకంటే చాలామంది అప్పుడప్పుడు చెబుతూ ఉంటారు, పగల కాలం కూడా దొంగలు వస్తున్నారండి ఇల్లు కాపలా కాసుకోమని. రాత్రికాలం కాబట్టి ఏమైనా కొండ సట్లు ఎత్తుకెళ్తారో లేనిపోయిందని, అది కూడా కాపలా చాలా ప్రాముఖ్యమండి. చాలామంది ఇంటికాడ ఉండి వింటున్నారని చాలా సంతోషిస్తున్నాను. ఏనండి అమ్మ, దేవుని మాటలు వింటాం మనకు చాలా ప్రయోజనకరం. ఈనాడు అది మనకి ఉపయోగకరంగా లేకపోయినా కూడా మరొకసారి మనకు అది ఉపయోగకరంగా ఉంటుంది. సత్యాన్ని పెరగాలి. నా ఫ్రెండ్ ఒక ఆయన ఉండేవాడు. ఆయన మంచి తాగుబోతూ, స్మోకింగ్ అంటే సిగరెట్లు బాగా కాల్చేవాడు. ఇలాంటి కూటం జరుగుతుందంటే 2 పెట్టెలు తీసుకెళ్ళేవాడంట, సిగరెట్ పెట్టెలు. ఓ దాని మీద ఒకటి సాంబ్రాణ పొగ వదిలినట్టు వదిలేవాడంట ఆ కూటాన్ని చెడగొడటానికి. తగిన కాలంలో దేవుడు అతను పట్టుకున్నాడు. పట్టుకోవడంలో సామాన్యంగా పట్టుకోలేదు. వాళ్ళ పెదనాన్నకి పిల్లలు లేకపోతే ఈయన అన్నమాట, పెదనాన్నకి వీళ్ళింటి వారికి. ఎవరో దొంగలు పడ్డారు, నేనే కేసు పెట్టి వచ్చాడట. వాళ్ళు వచ్చి పరీక్షించి చూస్తే ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టలేడు అని చెప్పేసి ఎవరో పక్కన వాళ్ళు చెప్పారంట. కాబట్టి వాళ్ళు పెదనాన్న సొమ్ము కాబట్టి ఆయనే దొంగ అండి, ఇంకెవడున్నాడు దొంగ అక్కడికి వచ్చేవాడు, ఆ ఇల్లు చుట్టూ కంచుకోటలాగా ఉంటుందని తెలియపరిచారు. అప్పుడంట ఎస్ఐ గారు లంబాడిసు బట్టిప్రోలు పరీక్షించి చూస్తే ఈయన డైరెక్ట్ ఇస్తున్నా అంటే ఇటు ఎక్కువ ఉంటాడండి, ఇటు తీసి ఉంటాడండి అని. మరి ఈ కుక్క ఎక్కడ ఉందండి అని చెప్పేసి అంటే కుక్క అక్కడే ఉందన్నారంట. దొంగోడు వస్తే కుక్క అరుస్తుంది కదా, కాబట్టి నువ్వే కాబట్టి కుక్క అరవలేదు. అక్కడ కాలు ముద్రలు చూస్తే ఈయన ముద్రలు లేనంట. చివరిగా తీసుకెళ్ళి ఎస్ఐ గారు ఏం చేశాడంటే కేసు పెట్టింది. ఈయన తీసుకెళ్ళి నువ్వు ఇవాళ ఎక్కడ మనమని లైట్గా కోటింగ్ ఇచ్చాడంట. కోటింగ్ అంటే ఏంటి అమ్మా? దెబ్బలు కొట్టమంట, దేహశుద్ధి చేశాడు. ఇది లైట్ కోటింగు. రేపు వస్తాను జాగ్రత్త అని చెప్పేసి అని కాసుకోమన్నాడట. ఆ రేత్రంతా కూడా పక్కన ఎవరో దొంగ ఉన్నాడంట, ప్రార్థన చేసుకుంటున్నాడంట. అయ్యా, నేను ఏ పాపం పుణ్యం ఎరగనాను, మా పెదనాన్న సొమ్ము పోయిందని నేను కేసు పెడతానికి వస్తే నా మీద అభియోగం మోపారు అని ఆయనతో చెబితే, నువ్వేం చేయకపోతే ప్రార్థన చేసుకోయ్యా, దేవుడు తప్పనిసరిగా విడుదల కలిగిస్తాడని చెప్పేసి అన్నాడంట. ఆ రాత్రంతా కూడా ఏడుస్తున్నాడంట, ఎస్ఐయ్యా నన్ను కనికరించయ్యా, రేపు వచ్చాయంటే ఎస్ఐ గారు నా తోలు తీస్తాడని చెప్పేసి ప్రార్థన చేస్తుంటే దేవుడు ఆశ్చర్యరీతిగా నా రాత్రికాల ఎస్ఐ గారు తెలియ మాట్లాడాడట. తెల్లారు వచ్చి అన్నాడు, దుర్గాప్రసాద్ నువ్వు వెళ్ళిపోవచ్చు అన్నాడంట. ఏంటి జోక్గా మాట్లాడుతున్నాడేమో అనుకొని అట్టాగే ఉన్నాడంట. కాదు, నిన్ను గురించి రాత్రంతా కూడా ఆలోచించాను, నువ్వు చేయలేదంటే వెళ్ళిపోమంటే 3 గంటల్లో వెళ్ళిపోయాడంటండి వాళ్ళ ఊరికి. ఇక వాళ్ళ ఊర్లోకి వెళ్ళిన తర్వాత అందరూ అనుకున్నారంటే ఏదో తప్పించుకుని వచ్చాడు మొత్తాన్ని మాయమాట అని చెప్పి అని వారందరూ అనుకున్నారంట. కానీ చివరిగా తన జీవితంలో ఏసే నిజమైన దేవుడని, ఏ సిగరెట్ పొగలో ప్రియుల వదిలి ఆ కూటాలను జడగొట్టేవాడు అట్టాటి వాడిని గొప్ప సేవకుడిగా చేశాడు దేవాదేవుడు. ప్రైజ్ ది లార్డ్.
ప్రియులారా, వినటం వలన విశ్వాసం కలుగుద్దండి. ఒక ఆనందినమందు తప్పనిసరిగా దేవుడు మనందరిని కూడా కదిలించగలిగిన వాడని సత్యాన మనం వెరగవలసిన వారమై ఉన్నాం. ఈ కూడికలు వ్యర్థంగా పోవద్దు, సత్యాన మనం వెరగాలి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ఓ శరణం పాడతాను, మరి అశోక్ గారు అంగీకరిస్తానంటే. హల్లెలూయా. సంగీత నాదముతో స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడెదా, నీ గొప్ప కార్యం సాటెదా. నీ ప్రేమ గీతం పాడెదా, నీ గొప్ప కార్యం సాటెదా. నా జీవితం మార్చిన యేసయ్యా, ఈ నీ రుణం తీర్చుట ఎటులయ్యా. నా జీవితం మార్చిన యేసయ్యా, ఈ నీ రుణం తీర్చుట ఎటులయ్యా. సంగీత నాదముతో స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడెదా, నీ గొప్ప కార్యం సాటెదా. నా దుఃఖ దినములలో ఓదార్పు కలిగించి కన్నీటిని తుడిచిన క్రమము ప్రకటించదా. నా దుఃఖ దినములలో ఓదార్పు కలిగించి కన్నీటిని తుడిచిన క్రమము ప్రకటించదా. వాక్యముతో దర్శించి బలపరచిన, సత్యముతో సంధించి స్థిరపరచిన నీ ప్రేమ గీతం పాడెదా, నీ గొప్ప కార్యం సాటెదా. నా జీవితం మార్చిన యేసయ్యా, ఈ నీ రుణం తీర్చుట ఎటులయ్యా. నా జీవితం మార్చిన యేసయ్యా, ఈ నీ రుణం తీర్చుట ఎటులయ్యా. ప్రైజ్ ది లార్డ్. మేము ఆయన రుణాన్ని తీర్చాలి. మీరు ఎవరికి రుణం లేరు, దేవుడికి లేరు, మనుషులకి లేరు కాబట్టి మీకు అంత రుణం లేదు. కానీ మాకు మాత్రం చాలా రుణం ఉంది దేవుడికి. 96లో ఒక భోజనానికి వెళ్తే పలావ్ అంటే మాకు పొళ్ళు ఊడిపోతాయి కదా బాగా తిని. ఆ మధ్యలో కొండి ఎలా పోయిందో ఒక బైక్ లోపలికి వెళ్ళిపోయిందనమాట. వెళ్ళిపోయి నేను భోంచేసి ఇంటికాడ పడుకుని లేచే సమయానికి స్టక్ అయిపోయింది గుండె. మంచినీళ్ళు కూడా పోనివ్వట్లేదు. తర్వాత హాస్పిటల్కి వెళ్ళాను. ఏదో ముళ్ళు గుచ్చుకుందని చెప్పేసి డాక్టర్ గారు వీణ హాస్పిటల్లో బలంగా ట్యూబ్తో నెట్టేశాడు. అది నా పేగు రంధ్రం పడిపోయింది. 6 నెలల పాటు హాస్పిటల్లో ఉన్నాను. ముక్కులో చీము, సంకలో చీము, సెలైన్, భయంకరమైన స్థితి అన్నమాట. ప్రభువా, నన్ను ఇక్కడికి రమ్మన్నావే, గుంటూరు తీసుకొచ్చావే, చిన్న పిల్లలతో వచ్చాను కదా, నేను ఎందుకు వచ్చింది ఇది అని నేను ఎంతగానో కన్నీరు కాచి ఏడుస్తున్నాను. నా కోసం సంఘం అంతా ప్రార్థన చేసి ఏడుస్తున్నారు. 6 నెలలు హాస్పిటల్ పాలైపోయి బతకనటువంటి క్లిష్ట పరిస్థితులు ఉండగా దేవుడు బ్రతికించాడు. ఇలాంటి కోటాల్లో పాలు పొంది భాగ్యం తెచ్చేసాడు. నా జీవితాన్ని మార్చిన ఎన్ని అద్భుతాలు ఆయన చేసే కార్యాలు. హల్లెలూయా. ప్రతి ఒక్కరి పట్ల చేయడం సమర్థుడైన దేవుడై ఉన్నాడు. ఈ రాత్రి కాలంలో దేవుని పిల్లారా, మన జీవితాలలో ఎంతమంది వచ్చినా రాకపోయినా మీకు అర్థమయ్యే ప్రతి మాసంలో కూడా ఏదో ప్రోగ్రాం తగిలితే చాలు మన దేవగారికి
ఆ ప్రోగ్రాం పెట్టి చక్కని కూడికని ఏర్పాటు చేసి ఏం సంతోషం అయ్యా బాబు అయ్యగారు. నో 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 నోటి సహాయం, చేతి సహాయాలు తక్కువ. హల్లెలూయా. చాలామంది నోటి సహాయం అని చేస్తున్నారో లేదే కానీ చేతి సహాయం లేకపోయినా నోటి సహాయం అని చేయండి. దేవా పర్వాలేదు, మీటింగ్ పెట్టినాయన, మేమందరం కనీసం విన్ననే వింటాము, మా చెవులు ధన్యములై ఉంటాయి అని చెప్పేసి మీరు తలంచుకుంటే చాలా సంతోషకరం. ప్రైజ్ ది లార్డ్. ఒక మాట దయచేసి దైవ సేవకులకి సమయం ఇవ్వాలి. చాలా దూరం నుంచి వచ్చారు మన మధ్యకి, అమూల్యమైన సందేశికులు. అంతేకాదండి, మంచి సాక్ష్యం కలిగిన వారి హిందూ సంప్రదాయం నుంచి వచ్చిన వారు. ఏపు గ్రంథంలో రాయబడి ఉంది 22వ అధ్యాయము 13-14 వచనంలో మనం చూసినట్టయితే 22వ అధ్యాయము. దేవునికి ఏమి తెలియను గాఢాంధకారములో నుండి ఆయన న్యాయం కనుగొనునా గాఢమైన మేఘములు ఆయనకు చాటుగానున్నవి, ఆయన చూడలేడు. ఆకాశంలో ఆయన తిరుగుచున్నాడు అని నీవు అనుకొనుచున్నావు. ప్రైజ్ ది లార్డ్. ఈ భాగములు మనం చూసినట్లయితే ఏబుకు 3 స్నేహితులు ఉన్నట్టుగా చూడగలుగుతున్నాం. ప్రాణ స్నేహితులు. ఆయన బాధల్లో ఉన్నాడని 7 దినాలు వచ్చి ఆయనతో పాటుగా ఉపవాసాలుండి ప్రార్థన చేశారు, బలపరిచారు. ఆ 7 దినాలు అయిపోయిన తర్వాత ఎసరు పెట్టడం ప్రారంభించారు. ఇతడు ఏదో పాపం చేసి ఉంటాడు, తన బిడ్డలు కూడా రహస్య పాపాలు చేసి ఉంటారు. అంతే కదండి. బాగున్నప్పుడు మంచిగానే మాట్లాడతారు, కానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏదో ఉంటుంది, సంథింగ్, ఏదో పాపాలు ఉంటాయి, ఏదో దోషాలు ఉంటాయి, కనబడనివి ఉంటాయి, రమ్ములు రాసుకునేవి ఉంటాయి అనేటువంటి భావన కలిగి ఉండొచ్చు. ఈ 3 స్నేహితుల్లో ఒక స్నేహితుడు తేమాజించడాన్ని వెళ్ళిపోసి అంటున్నాడు కదా, ఆయనకి ఏం తెలుసు? దేవుడికంటే ఏమి తెలుసు అంటున్నాడు. అందుకని మనం కూడా చాలా మంది దైవ సమాగానికి రాలేకపోతున్నాం. దేవుడికి తెలిస్తే నా కర్మ ఎందుకంటే ఇట్లా ఉంటుంది, కొంతమందిని పేదవాళ్ళకి ఎందుకు చేశాడండి, కొంతమంది ధనవంతులుగా ఎందుకు చేశాడండి అని అనుకోవచ్చు. ధనవంతుడైనా పేదోడైనా బలహీనుడైనా దరిద్రుడైనా పుట్టిన కానించి కష్టాలే మానవ జీవితానికి. నిప్పురవ్వలు గాలికి ఎగురుచున్నట్టుగా మానవుడు శ్రమానుభవం కోసం పుట్టుచున్నాడని రాయబడి ఉన్నది. ప్రియులారా, పిల్లలు లేరో అని ప్రార్థన చేస్తాం, పుడతారు, పుట్టని కానించి చూడతారు. ఇక డబ్బా పాలు రకరకాలుగా పాలు ఇవ్వటము కష్టాలు. 3 సంవత్సరాలు వచ్చిందంటే మళ్ళీ కాన్వెంట్. ప్రియులారా, తర్వాత వాళ్ళకి కావాల్సిన ఫీజులు, తర్వాత వాళ్ళ పెద్దవాళ్ళ వరకు ఎన్ని కష్టాలు అనుభవించాలి. తర్వాత పెళ్ళిళ్ళు అంటారు, పేరెంటాలు అంటారు, వారి పిల్లలు అంటారు. ఎక్కడ మానవుడికి నెమ్మదో చెప్పండి? ధనవంతుడి కాంచి బలవంతుడి వరకు, పేదవాడి వరకు. దేవుని బిడ్డలారా, ఏదో నేను విశ్రాంతి పొందుతాం అనుకుంటున్నావు, నీ జీవితంలో విశ్రాంతి పొందలేవు. ఎక్కడ విశ్రాంతి అంటే ఏడండి, నా కష్టాలండి పాస్టర్ గారండి, నన్ను చూసేవాళ్ళు ఎవరు లేదండి, నా కష్టాలు భరించే ఎవడు చూడరు, కొడుకులు చూడరు, కూతుళ్ళు చూడరు, భర్త చూడరు, భార్య చూడరు. అక్కడే ఏ విశ్రాంతి అయినా, నరకమైన మోక్షమైనా అక్కడే విశ్రాంతి. మానవ జీవితానికి ఇక్కడెక్కడ కూడా విశ్రాంతి దొరకదు. సోదరులారా, మానవ జీవితం వల్ల ఎంత ఘనత వహించిన మనుషులైనా, లేక ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, ముఖ్యమంత్రులైనా, ప్రధానమంత్రులైనా, మనమన్నా నిద్రపోతున్నాం సార్. ముఖ్యమంత్రులు అసలు నిద్రపోతలేదు, ప్రధానమంత్రులు అసలు నిద్రపోతలేదు. ప్రధానమంత్రి గారు అయితే అయోధ్యలో దేవాలయం కట్టించి సాగిలిపడి నమస్కారం చేస్తున్నాడు. మనమైతే రంగ టపామని కూర్చుంటున్నాం, కానీ కుర్చీలు ఎక్కడ దొరుకుతాయని ఆయన సాగిలిపడి నమస్కారం చేస్తున్నాడు. చూడండి ఎంత భక్తి ఉందో. ప్రియులరా, మనకు లేదా భక్తి? నిజ దేవుని దగ్గర భక్తి ప్రార్థన లేవండి. హిందూ సాంప్రదాయంగా ప్రియులరా, ఎరిగినా ఎరగపోయినా వారే దేవుడని వారు ఆనందిస్తూ ఉన్నారు. కానీ రాత్రి కాలంలో తేమానీజున ఎలిఫజు ఏబు యొక్క శిష్యుడు స్నేహితుడు అంటున్నాడు కదా, ఆయనకి ఏమి తెలుసు? మేఘాంధకారంలో ఎక్కడ ఉన్నాడో, సాటున ఉన్నాడేమో కనుక ఆయన చూడలేదని చెప్పేసి అంటున్నాడు. కానీ 139వ కీర్తనలు అంటాడు, మనం కూర్చుండటం, మనం లేవటం, మనం పండుకోవటం, అది సమస్తమును ఎరిగిన వాడైనట్లుగా మనము చూడగలుగుతున్నాం. సమస్తము తెలుసండి. తెలియకుండా దేవాదేవునికి ఏమీ లేదు, సత్యాన్ని మనం ఎరగాలి. ఒక వచ్చిన భాగం చూడండి, మత్తయి సువార్తలు అంటాడు 6వ అధ్యాయం 8వ వచనంలో మనం చూసినట్లయితే 6:8 రాయబడి ఉంది. మీరు వారి వలె ఉండకుడి, మీరు మీ తండ్రిని అడగక మునిపే, మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. మీకు అక్కరగా ఉన్న ఏవో ఆయనకి తెలియను. ఏం తెలియదు అనుకుంటున్నారు మనం? మనకి ఏది అవసరమో ఆయనకి ముందుగానే
తెలిసినవాడు, తెలివి తక్కువవాడు కాదు. దేవుని వాక్యం రాయబడి ఉంది. ప్రియుల మానవ జీవితంలో జ్ఞానం సిగ్గుపరచడానికి లోకములో ఎర్రివారిని ఏర్పాటు చేసుకున్నాడని రాయబడి ఉన్నది. మానవుడి జ్ఞానము కంటే దేవుని వెరితనము గొప్పది అంటున్నాడు. నీకేమి కావాలో నీ పరలోకముందున తండ్రి ముందుగానే తెలియను. ఆయనకేమి తెలియదు అనుకోబాకండి. దేవుడు ఎక్కడున్నాడు? మేఘాల చాటున ఉన్నాడు కదా, ఎంతో దూరములో ఉన్నాడు కదా. ఆయనకి ఏం తెలుసు అండి అనుకోవచ్చు. ఆయనకి సమస్తము తెలుసు. నువ్వు కూర్చోవడం తెలుసు, లేవటం తెలుసు, పండుకోవడం తెలుసు, ఎంటం తెలుసు, ఏం చేస్తున్నావో తెలుసు, అన్ని వెరిగిన వాడు. అంతేకాదండి, నీవు పిండమై ఉండగానే ఆయన కన్నులు నిన్ను చూచి నన్ను రాయబడి ఉంది. ప్రైజ్ ది లార్డ్. కనుక నీది ఏదైతే అవసరమై ఉందో, నీకు ఏమి కావాలో ఆయన ముందుగానే తెలిసిన వాడికి వండి ప్రతి ఎక్కర తీర్చడానికి సమర్థుడు. గాలిచ్చినవాడు, నీరుమిచ్చినవాడు, ఆరోగ్యం ఇచ్చినవాడు, ఆశీర్వాదం ఇచ్చినవాడు, వస్తువులు లేకుండా చేసిన గొప్ప దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా అంటారా మీరు కూడా? వాడుక లేదా? హల్లెలూయా. హల్లెలూయా అంటే తప్పు లేదండి. ఏ దేశాల వాళ్ళైనా భాషలు కలిపే వాళ్ళు ఏదంటే హల్లెలూయా అనే పదమే. అమెరికా వాళ్ళైనా, మన్నైనా, తెలుగు అయినా, ఇంకో దేశ భాషలైనా హల్లెలూయా అంటే ఓహో వీళ్ళు ప్రార్థన పరులు కావాలనుకుంటారన్నమాట. ప్రైజ్ ది లార్డ్. నీకు ఎక్కడన్నా సాధ్యంగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు, బ్యాంకుకి కానీ రకరకాలు వెళ్ళినప్పుడు ఏదైనా స్తోత్రం అనుకుంటా ఉండు. ఎవరో నీకు ఎరుగున్న వాళ్ళు ఉంటారన్నమాట. నీకు స్తోత్రం జవాబిస్తారు, నీకు పరిచయం అయిపోతారు. ప్రైజ్ ది లార్డ్. కనుక ఈ రాత్రి కాలం మన జీవితాలలో మన దేవుడు ఆశ్చర్యకరుడైనట్టుగా చూడగలుగుతున్నాం. ఒక మాట అండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో రాయబడిన 4:13 వచనంలో, నన్ను బలపరచు వాని యందు నేను సమస్తము చేయగలను రాయబడి ఉంది. బలపరిచేవాళ్ళు కావాలి ప్రియులారా. చేతి సహాయం లేకపోయినా నోటి సహాయంతో బలపరచాలి. దేవా మంచి పని చేస్తున్నావయ్యా, మంచి కూడికలు ఏర్పాటు చేస్తున్నావయ్యా, మా చెవులు వింటున్నాయ్యా, మార్పు కొంతవరకు వచ్చింది నాయన, అప్పుడంత తాగట్లేదయ్యా, అప్పుడులాగా తింటలేదు నాయన, ఏదో భక్తిలో ప్రార్థన చేసుకుంటున్నామయ్యా, మంచి మంచి దైవ సేవకులు పిలిపిస్తున్నామయ్యా. కాబట్టి ప్రియుల నన్ను బలపరచు అని యందు సమస్తము చేయగలను రాయబడి ఉంది. మనం బలపరచవలసిన వారమై ఉన్నాం. నాయన నీకేం మేము ఇయలేకపోయినా సగం మైక్ సిస్టమ్ ఉంది, లైటింగ్ ఉంది, పని వాళ్ళు ఉన్నారు, సగం గ్రౌండ్ ఉంది, నువ్వు చక్కగా చేయగలుగుతున్నావు అని బలపరిచే మాటలు కావాలి. ప్రకటనలు అంటాడు 2:3 చూస్తే, నీ సహనమును. ప్రైజ్ ది లార్డ్. నో ఏమన్నాడు అక్కడ? నీవు సహనము కలిగి నా నామం నిమిత్తము భారం భరించి అలయలేదని నేను ఎరుగుదు. ఎవరు బలపరిచినా బలపరచిపోయినా నీకు సహనము కలిగి నా నామం నిమిత్తం భారము భరించి అలయలేదని నేను ఈ 3 ఉంది. సహనం ఉంది, భారం ఉంది, అలయక చక్కగా చేయగలుగుతున్నాం. చాలా థ్యాంక్స్. ప్రైజ్ ది లార్డ్. అది మాత్రం కాపాడుకో. ఎవరేమిచ్చినా ఎవరు ఈగిపోయినా నా నామ నిమిత్తం దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. నా కుమారుడా వ్యవసాయం నా నామ నిమిత్తం సహనము కలిగి అలయలేదని ప్రియులని ఉన్నామని నేను నమ్ముచున్నాను కాబట్టి అని నీ పరిచయం నువ్వు కొనసాగించము. అల్సిబాబాక్ ఎవరేం చేయట్లేదని, సహాయపట్టలేదని భారము కలిగి నీ పని నువ్వు కొనసాగించవలసిన వారమైనట్టుగా చూడగలుగుచున్నాం. నన్ను బలపరచు అనేది నేను సమస్తము చేయగలను. ప్రైజ్ ది లార్డ్. ఏ భూ స్నేహితుడు బలపరచలేదు. దేవుడు ఎక్కడ ఉన్నాడంట, ఏం చేస్తున్నాడంట, చూస్తున్నాడంటావా? చూస్తే నీకు ఇంత కర్మ ఎందుకు పట్టుద్దయ్యా, ఎంతమంది పిల్లలు ఎందుకు పోతారు, ఆస్తి ఎందుకు పోద్ది, ఎందుకు అంతరించిపోతావు, ఎందుకు నువ్వు చచ్చిపోయే పరిస్థితులు ఉండావు? బలపరచవలసిన వాడాల పోయి బలహీనపరిచినట్టుగా చూడగలుగుతున్నాం. మన దేవుడు మన ఒక్కరిని బలపరిచే గొప్ప దేవుడు. రక్త రోగము స్థితి ఉంటాం అంటాడు కదా, కుమారి ధైర్యంగా ఉండు, నీ వ్యాధి బాగుపడిందన్నాడు. ధైర్యంగా వెళ్ళిపోయింది. తన రోగం కట్టుబడినట్టుగా చూడగలుగుతున్నాం. ఈ రాత్రికాలం మన జీవితాల్లో ప్రియులరా, ఈ 5 మాసములు ఈ 16వ దినం ఈ విధంగా కూడుకునే భాగ్యాన్ని మనం దయచేస్తున్న గొప్ప దేవుడు. మనం ఎవరి కోసం ప్రార్థన చేయాలండి? ఎవరి కోసం? మైక్ సిస్టమ్ పెట్టేటువంటి సోదరుడి కోరుకు సహకరించాలని, ప్రోద్బలం చేయాలని, ప్రతి మంత్రి కూడా ఇలాంటి మీటింగ్లు ఏర్పాటు చేయాలని, సహనం ఉంది, ఓర్పు ఉంది, అన్ని విధాలుగా చేయగలుగుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా,
హల్లెలూయా. ఈ రాత్రి కాలంలో మన ప్రియులు దైవజనులు ముచ్చింజేడయ్య గారు వర్తమానం అందిస్తారు. మన ప్రభువును రక్షకుడైన యేసయ్య నామంలో ఈ రాత్రి నాకు ఈ అవకాశం అనుగ్రహించిన దేవదేవుని